వాడు దుంకలు దుంకిన వాడు సాలని చెప్పండి శివ సాలను చెప్పు చెప్పు నేను తీసుకుంటాను చెప్పు. టౌన్ ప్లానింగ్కి అనుకూలం మేము కూడా ఉన్నాం సార్, లేదనడం లేదు. కానీ వాళ్ళు అక్కడి నుంచి రానట్లా ఎక్కడి నుంచి నాకు ఫస్ట్ టార్గెట్ చేసి నా ఒక్క అంగడికే నాకు 3 అంతస్తుల అంగడి ఉంది బిల్డింగ్. ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకున్నంటే నాకు చాలా కాదు. వాళ్ళు అక్కడి నుంచి నాది ఉండేది ఒకటే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ తప్ప వేరే వాళ్ళేం గుడికి పోతానంటారు, గుడి వాళ్ళు దేవుంది పగలు కొడతారు పక్కన. నాకు సంబంధం లేదు. వాళ్ళు ముందే వచ్చినారు, ముందే 5-6 అడుగులు ముందు వచ్చినారు, వాళ్ళు పట్టుకోమంటారు. నేను ముందు నుంచి 150 ఏళ్ళ నుంచి ఉండే నా దగ్గర పత్రాలు అన్నీ 2 సార్లు ప్లాన్ అప్రూవ్ చేసినాను నేను. దీనికి ఇది ఆధారం లేదు కాబట్టి అందరూ అక్కడి నుంచి వస్తే అక్కడ రామ్సాబ్ గుడి, పెద్ద మసీదు, ఆ లైన్ నుంచి అన్ని ఎట్లా వస్తే నేను వాళ్ళు వచ్చే ముందు నేను కూడా పాల్గొట్టుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను? హౌస్లో మనుషులు ఉన్నారు, బాడీ ఉన్నారు. అధికారులకి ఏం చెప్తున్నాం? మళ్ళీ ఇప్పుడు అధికారులకి అక్కడి నుంచి పగలు కొట్టుకుని వస్తే నేను కూడా పగలు కొడతాను సార్ అంటున్నాను. ఇప్పుడు నీకు పాల్గొడతామంటున్నారు కదా, ఇప్పుడు నాది పాల్గొడతామంటే మనం పాల్గొట్టడానికి ఏం సార్, నేను అక్కడి నుంచి వాళ్ళు తృప్తి కావాలంటే ఆత్మహత్య చేసుకుంటాను.